తులారాశి. మైక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ తులారాశి వారికి వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, మీ సామర్థ్యం పెరుగుతుంది, సంఘంలో గుర్తింపు గౌరవం పెరుగుతుంది. అలాగే ధైర్య సాహసాలతో నిర్ణయం పెంచుకుంటూ పరాక్రమంగా చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి, దానికి స్థిర నిర్ణయాలకి మీ యొక్క ముఖ్యులు, ఆత్మీయులు మీకు సహకరించటం, అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మాటల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా చేస్తున్న కార్యక్రమాల విషయంలో ఎక్కువ దృష్టి కేటాయించాలి. అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, కుటుంబపరమైన విషయాలు ఏదైనా సరే తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ తొందరపాటు నిర్ణయాలు, తొందరపడి మాట్లాడడం చేయకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఖర్చులను కూడా తగిన విధంగా అనవసరమైన ఖర్చుల మీద వెళ్లకుండా వాటిని ప్రణాళికాపరంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తండ్రితో కానీ పెద్దలతో కానీ మాట్లాడేటప్పుడు వివాదాలు లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాసినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనుసు రాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, ధైర్యం, సాహసం, పరాక్రమం, పట్టుదల, ఆశయ సిద్ధి కోసం చాలా గట్టిగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదే విషయంలో మీ యొక్క అభివృద్ధి కొరకు మీకు ముఖ్యులు అంటే అటు జీవిత భాగస్వామి కానీ, వృత్తిపరమైన విషయంలో ఉండే భాగస్వాములు కానీ ఎవరైనా సరే మీకు సహకరించడం, వారితో చక్కటి చర్చలు జరిపి, జీవిత భాగస్వామితో అయితే కుటుంబపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు చర్చలు, అలాగే వృత్తిపరమైన విషయంలో భాగస్వాములు అంటే వ్యాపార భాగస్వాములతో అయితే వ్యాపార విస్తరణ కొరకు ఏ రకంగా మనం ధనాన్ని ఇంకా ముందుకు మంజూరు చేసినట్లయితే అభివృద్ధికి కేటాయించగలుగుతాం దాని కొరకు అన్నది, ఇలాంటి విషయాల గురించి తర్జన భర్జనలు చేస్తూ వారితో చర్చిస్తూ మైత్రి బంధాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ కృషి చేస్తారు.